రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలి అండ్ ఒక స్పెషల్లీ ఒక హస్బెండ్ ఎలా ఉండాలి. సో వైఫ్ రిలేటెడ్ మీరు చెప్పారు, మీ వైఫ్ అయితే సపోర్ట్ చేస్తుంది వగరా అని. కానీ యాజ్ ఏ హస్బెండ్ మనం తిరిగి ఎట్లా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఎట్లా వాళ్ళకి ధైర్యం వేయాలి, ఏ విధంగా రిలేషన్ అనేది నర్చరింగ్ చేయాలి, మెయింటైన్ చేయాలి, మీరు ఏ విధంగా చేస్తారు, మీరు ఏ విధంగా ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్కి స్పెషల్గా హస్బెండ్స్ మీరు ఏం చెప్పాలి? ఎస్పెషల్లీ హస్బెండ్స్కి చెప్పేదన్నా, వైఫ్లు మనకంటే కొంచెం ఎమోషనల్లీ వీక్ ఉంటారు. సో వాళ్ళకి చాలా సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఎంత వైఫ్ కానీ, జాబ్ చేస్తున్న వైఫ్ కానీ, ఏవైనా కానీ హస్బెండ్ కంటే వైఫ్ సర్కిల్ చాలా చిన్నది. హస్బెండ్ వచ్చినాక ఆల్మోస్ట్ వైఫ్లకి హస్బెండే మెయిన్ సర్కిల్ అయిపోతాడు, ఎంత ఫ్రెండ్స్ అయినా. బట్ హస్బెండ్ మాత్రం బయట తిరుగుతూ ఉంటాడు. సో ఎందుకంటే హస్బెండ్కి వైఫ్ కంటే మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో వైఫ్కి ఏంటి అని అంటే హస్బెండ్ పైన ప్రేమ ఇంకా చిన్న క్లోజ్ అయిపోతుంది. నీకు సర్కిల్ క్లోజ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే హస్బెండ్ ఏం చేయాలంటే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పకుండా, నీకంటూ నేను నమ్మి నీ వైఫ్ వచ్చింది కాబట్టి ఆమె బాధపడకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ అన్న. నీ దగ్గర డబ్బు ఉండని ఉండకపోని అట్లీస్ట్ ఆమె మూడ్ని బట్టి, ఆమె మూడ్ బాగాలేదనుకున్నా వాళ్ళు ఏం కోరుకోరన్నా, మనం పక్కన ఉండి నేనున్నా నీకు, లేదంటే వాళ్ళని ఒక 2 నిమిషాలు నవ్వించగలిగితే చాలన్నా. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అసలు టైమే సరిగ్గా దొరకట్లేదు కలిసి ఉండడానికి. ఆ ఉన్న కొద్దిసేపు ఏవో ప్రాబ్లమ్స్ మాట్లాడుకుని గొడవ పడే కంటే, ఎప్పుడో జరిగే లొల్లి పెట్టుకుని మాట్లాడుకునే కంటే ఉన్న కొద్దిసేపు ప్రశాంతంగా గడపడానికి టైం చూస్తే చాలా ఉంది. అది ఎట్లా ఉంటుందంటే సింపుల్గా చెప్తా, మీరిద్దరు లవర్స్ అనుకోండి. సో నువ్వేం చేస్తావు, లవర్స్ అయినప్పుడు 90% కొద్దిసేపే కలుస్తావు. నీకు అర్థమైందా? ఒక్క డేలో వారానికి ఒకసారి కలుస్తావు. ఆ కలిసినప్పుడు ఆ కొద్దిసేపు ఫుల్ చిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు, మాట్లాడతారు. మళ్ళీ ఎల్లుండికి వాళ్ళవి ఇంకా ఫోన్లో చాటింగ్ చేసుకోవడం, లేకపోతే ఎవరు వాళ్ళు బిజీ అయిపోతారు. సో ఆ కొద్దిసేపు మాత్రం మనకి హ్యాపీగా ఉండడానికి స్పేస్ ఎందుకు దొరుకుతుంది? ఎందుకంటే మళ్ళీ ఇంకా ఈ గంట తర్వాత ఇది మన ఇంట్లో ఉండదు, వెళ్ళిపోతుంది. కాబట్టి ఉన్నకొచ్చే ప్రశాంతంగా ఉన్నారా అని అనుకుంటారు. సేమ్ అదే ఎవ్రీడే ఇంట్లో ఇంప్లిమెంట్ చేస్తే గొడవలు ఎక్కువ ఉండదు.